హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిర్లు భూషణ్ 7. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మొన్న నేను పెట్టాను కదా అండి, సంగీత్ అండ్ హల్దీ సెలబ్రేషన్స్ అయ్యాయి. ఆ పెళ్ళిదేనండి. ఫస్ట్ అయితే ఇక్కడ పందిరి రాట అయితే వేశారు. ఫస్ట్ పెళ్ళి రోజు పెళ్లి కూతుర్ని చేసి ఫస్ట్ ఘట్టం ఏంటి అంటే పందిర్రాట. సో పందిర్రాట అయిపోయిన తర్వాత అమ్మాయిని బొట్టు పెడతారు. బొట్టు పెట్టించుకొని అమ్మాయిని అయితే కళ్యాణ మండపంకి అయితే తీసుకెళ్తారు. ఐ మీన్ ఎక్కడ పెళ్లి చేస్తారో అక్కడికైతే తీసుకువెళ్తారు. సో ఇక్కడ ఏంటి అంటే అపార్ట్మెంట్ లేడీస్ వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయికి అయితే బొట్టు పెడుతున్నారు. ఒక శారీని అయితే ఇచ్చారు. అంటే పేరెంటాల్గా వచ్చారు. పేరెంటాల్గా వచ్చి ఒక చీరని అండ్ సంథింగ్ గాజుల్ని అండ్ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు ఆ పెళ్లి కూతుర్ని. ఈ పెళ్ళిలో అయితే మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకు అంటే ఈ పెళ్ళి సాటర్డే సండే అంటే వీకెండ్లో పడింది. సో వీకెండ్ కాబట్టి అందరం ఇంట్లోనే ఉన్నాము. సో అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ హల్దీ అండ్ సంగీత్ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేశారండి. నేను ఆల్రెడీ ఆ వీడియోని అప్లోడ్ చేసేసాను. మిస్ అయిన వాళ్ళు ఒకసారి ఆ వీడియోని చూసేయండి. సో అంతా అయిపోయింది. మధ్యాహ్నం అయితే భోజనాలకు వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. బిర్యానీస్ పెట్టారు, వైట్ రైస్, చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. మెయిన్గా ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. మేమైతే గట్టిగా లాగించేసాము. అండ్ ఆ రోజు మధ్యాహ్నం ఏంటి అంటే మా అపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే పెట్టారు. అందువల్ల మేమే ఉన్నాము. అది కూడా నా టెర్రస్ మీద అరేంజ్ చేశారు. చాలా బాగా జరిగింది. సో అలా మాట్లాడుతుండగానే ఈవినింగ్ అయితే అయిపోయిందండి. సో ఈవినింగ్ స్టార్ట్ అవుదామని చెప్పి 5కి స్టార్ట్ అయితే మేము 8 o'clock వరకు రెడీ అవుతూనే ఉన్నాము. సో అలా అయితే టైం అయిపోయింది. అట్లుంటుంది మా అమ్మాయిలతోని. అండ్ ఫైనల్గా కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే ఎంవిపి కాలనీ టీటీడీ కళ్యాణ మండపం అండి. ఇక్కడైతే చాలా బాగుంది. అండ్ మేమైతే వచ్చేసాము ఇక్కడికి. వాళ్ళైతే చాలా క్యూట్గా ఉన్నారు కదా. సో ఫస్ట్ లోపలికి రాగానే మాకైతే ఇది కనిపించింది. అందరం ఒకేసారి ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ లోపలికి వెళ్ళగానే వీళ్ళైతే ఇక్కడ చాలా క్యూట్గా ఉన్నారు కదా, వాళ్ళైతే మాకు ఆహ్వానించారు. మేమైతే అలా లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ అయితే మేము వచ్చేసాము. వాళ్ళని చూసి మళ్ళీ వెళ్ళిపోయాం. మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ ముఖ్యం. సో అందుకని చెప్పి అలా చూసి మేమైతే ఫుడ్కి అయితే వెళ్ళిపోయాము తినేద్దామని చెప్పి. సో ఇక్కడికి రాగానే అయితే అసలు చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారండి. కానీ మేమైతే లేట్గా వెళ్ళాం కాబట్టి అప్పటికే పానీపూరి అయిపోయింది. మేమైతే మిస్ అయ్యాము. అయ్యో పానీపూరి తినలేదనే బాధతో మేమైతే మంచూరియా లాగించేసాము. మేమైతే ఫుడ్ని చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేమండి. డైట్ అని అంటాం కానీ అస్సలు పాటించమండి ఫుడ్ని చూస్తే. వీళ్ళైతే ఇక్కడ వేడివేడిగానే జిలేబీలు కూడా వేస్తున్నారు. సో వేస్తూనే అలా సర్వ్ చేస్తూ ఉన్నారు. మేమైతే కుమ్మేసాము. అండ్ ఇక్కడ ఒక జోక్ జరుగుతుంది చూడండి. అందరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండి ఒకే దగ్గర కలిసి పలకరించుకుంటున్నారు. ఒకసారి చూసేయండి. అక్క ఇప్పుడు చెప్పు. ఉమెన్స్. సో మెయిన్ కోర్స్కి వచ్చేస్తే చాలా రకాల టిఫిన్స్ అయితే పెట్టారు. అండ్ రసగుల్లా పెట్టారు, బొబ్బట్టు పెట్టారు, చాలా టిఫిన్స్ అయితే పెట్టారు. అండ్ భోజనం కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. మేమైతే ఫుల్గా కుమ్మేసాము. అన్ని ఐటమ్స్ ఒక దగ్గర చూడగానే మొత్తం తినేద్దాం అనుకుంటాం కానీ ఏమీ తినలేమండి. మేమైతే కొంచెం తిన్నాము అంతేని. కానీ ఓవరాల్గా అయితే మాత్రం అన్ని ఐటమ్స్ అయితే తిన్నాము. మేమైతే కుమ్మేసాము. ఫైనల్గా అన్నీ అయిపోయాక మనకి పాన్ ఐస్ క్రీమ్ మాత్రం పక్కా ఉండాలి కదా, అది కూడా లాగించేసాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే భోజనం అయ్యాక మేమైతే ఇక్కడికి వచ్చేసాము. సో ఇప్పుడు స్టేజ్ ఎక్కిన వాళ్ళందరూ మా అపార్ట్మెంట్ లేడీస్ వేలండి. ఇంతమంది ఉన్నారు. ఇంకా చాలామంది మిస్ అయ్యారు యాక్చువల్లీ. సో ఆ స్టేజ్ మొత్తం మా వాళ్ళతో నిండిపోయింది. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. సో ఓవరాల్గా అయితే ఇది అండి. అందరూ ఒకేసారి స్టేజ్ మీద కలకల్లాడుతుంది కదా. అండ్ ఇక్కడ నా తిప్పలు చూడండి. ఆ వీడియోని తీయడానికి వాళ్ళని చూపించడానికి నేను పడే బాధలు ఉన్నాయి చూడండి. అసలు మామూలుగా లేవు. వాళ్ళు కనిపించట్లేదు అని చెప్పి ఎల్ఈడి స్క్రీన్లో కూడా నేను ఆల్రెడీ లాస్ట్కి తీయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ కలిసి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. మా శివు వాళ్ళందరూ కలిసి.
అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఆ అక్క వాళ్ళకైతే ఒక గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫ్రేమ్ అయితే అదైతే చాలా క్యూట్ అనిపించింది. చాలా బాగుంది కూడా. అందరూ సర్ప్రైజ్ అయ్యారు బాగా. సో ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఇదైతే నార్త్ ఇండియన్ పెళ్ళండి. మన సౌత్‌లో అయితే చేస్తున్నారు. నార్మల్‌గా అయితే మన సౌత్‌లో మనకి ప్రాసెస్ అయితే తెలుసు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసు. అంటే ప్రాసెస్ పెళ్ళిలో ఎలా ఉంటుందో అన్న విషయం తెలుసు. ఈ పెళ్ళిలో ఏంటి అంటే పెళ్లి కూతురు వాళ్ళు సౌత్, పెళ్ళికొడుకు వాళ్ళు నార్త్. సో నార్త్ స్టైల్‌లో అయితే ఈ పెళ్లి జరుగుతుంది. వీళ్ళకైతే నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా తెలీదు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ నైట్ 1 పెళ్ళి అని చెప్పారు. నార్మల్‌గా మన్నాకైతే 1 పెళ్ళి అంటే ఆ టైంకి 1 టైంకి మనకి తాళి కూడా కట్టేస్తారు. కానీ వీళ్ళేంటంటే ఆ టైం 1 స్టార్ట్ చేస్తున్నారు. అంటే మార్నింగ్ 4 ఆర్ 5 అయితే అయిపోయింది. సో వీళ్ళైతే బ్రాహ్మిన్స్. అండ్ వీళ్ళ నార్త్ స్టైల్ ఏంటి అంటే అలా పెళ్ళికూతురు చెంగుని తల మీద నుంచి అయితే వేసుకోవాలి. అండ్ వీళ్ళల్లో ఇంకో పద్ధతి ఏంటి అంటే పెళ్ళికొడుకు తరపున వాళ్ళ తల్లిగారు ఈ పెళ్ళిని చూడకూడదంట. అంటే కొడుకు పెళ్ళిని తల్లి చూడకూడదంట. అందుకని చెప్పి వాళ్ళ అమ్మగారైతే రాలేదు. కొట్టుకోకండి ఓకేనా. వెనక్కి వచ్చి ఇలా జబ్బు పుట్టుకుంటే కదిలిపోదా మంత్రాలు వినిపించాలి ఓకేనా, మీ మాటలు కాదు. నార్త్ ఇండియన్ పెళ్ళికి, సౌత్ ఇండియన్ పెళ్ళికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే చాలా షాక్ అయ్యాను ఇంత ప్రాసెస్ ఉంటుందా అని చెప్పి. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఆడపిల్ల తరపున వాళ్ళు అబ్బాయి చెప్పులనైతే దాచేసుకొని చాలా ఆడేసుకుంటారండి. అండ్ డబ్బులు కూడా డిమాండ్ చేస్తారు. భలే కొట్టుకుంటున్నారు. వీళ్ళ ఆచారం ఏమిటి అంటే పెళ్ళికొడుకు చెప్పుల్ని పెళ్ళికూతురు తరపు వాళ్ళు దాచేసి ఎంత కావాలంటే అంత డబ్బుని డిమాండ్ చేస్తారు. చాలాసేపు అయితే వీళ్ళైతే వాదించుకున్నారు. లాస్ట్‌గా అయితే ఫైనల్‌గా అయితే వీళ్ళు ఓడిపోయారు. అంటే పెళ్ళికొడుకు వాళ్ళు ఎంత గింజుకున్నా వీళ్ళైతే ఇవ్వలేదు. వీళ్ళైతే 4 lakhs డిమాండ్ చేశారు. వాళ్ళు మరి ఎంత ఇచ్చారో మాకైతే తెలీదు. నాకైతే ఈ మొత్తం ప్రాసెస్‌లో ఆ చెప్పులు దాసేసే గేమ్ ఉంది చూడండి. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ వీళ్ళది చాలా ప్రాసెస్ అవ్వడం వల్ల అప్పటికే మేము 2:30 అలా అయిపోయింది. అందుకని చెప్పి ఇంటికొచ్చేసాము. మిగతా వీడియోస్ ఏం తీయలేకపోయాను. అండ్ వాళ్ళ ఆచారాలు కూడా బాగున్నాయి. వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఇవి. అక్క అయితే బాగా రెడీ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.